ప్రాక్టికల్ కొన్ని జరిగినాయి కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు అనమాట. అట్లా చూసుకుంటా పోతే మన్నాను కురిపించినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? మన్నానంట ఒకళ్ళొకళ్ళు, ఇప్పుడు మనం కూడా మనకి దేవుడు మన్నాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మధురమైనటువంటి మన్నా, మనకి వాసన, మూత తీస్తే వాసన వస్తున్నాయి కదా. మధురమైనటువంటి మన్నా, నూతన సంవత్సరం మధురమైనటువంటి మన్నాను దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళంట ఎట్ట తిన్నారంటే ఆత్రంగా తిన్నారంట. కొంతమంది అంట తిన్నది కాక దాచుకున్నారంట. దాచుకున్నారు. పాపం అందరికి సమాంతరంగా ఉండాలి కదా, అలా చేయాలి. పట్టుకోగలిగిన వాడు పట్టుకొని దాచుకున్నాడంట, తెల్లారి తిందాంలే అని. మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు తినటానికి చూసుకోము, ఏం చేస్తాం? సాయంత్రాన్ని చూసుకుంటాం, లేకపోతే రేపు చూసుకుంటాం. సాయంత్రం తీసుకెళ్ళి ఆ బడలెక్కలో ఏడో పడేస్తాము. అదేమైంది? కూర సర్దిపడిపోయింది, అన్నం ఏమైపోయింది? సర్దిపడిపోయింది, పాడైపోయింది. అవునా కదా? అంటే ఏం ఆత్రం ఇలాంటి వాళ్ళు అప్పుడే చేశారు. వాళ్ళ యొక్క సంతానం కాబట్టి మనం అంతా, మనకు కూడా అదే ఆత్రము వస్తూ ఉంది. పోలా సమృద్ధి తినాల్సింది బానిచ్చి పక్కనోడికి నువ్వు తిన్నంత తిను, మిగతాది పక్కనోడికి అంది, వాడు తిని తృప్తి పడతాడు. వాడు తిన్నాక పక్కనోడికి అందితే వాడు తృప్తి పడతారు. కానీ అలా ఉండదు. మన నైజం ఎలా ఉండిద్దంటే నేనే నాకే అన్నట్టుగా మనం ఉంటాం. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఆ ఐగుప్తి బానిసత్వంలో నుండి నడిపించినాక వీళ్ళు ఏం చేశారు తెలుసా? నేనే అన్నట్టుగా దేవునికి దూరంగా ఉన్నారు పిల్లారా. దూరంగా జీవించారు. దూరంగా జీవించడం అంటే ఏం తెలుసా? సనుక్కుంటాం, గొనుక్కుంటాం. ఆయన్ని దూరంగా పెట్టేశారు పిల్లారా, దూరంగా పెట్టేశారు. దూరంగా పెట్టినందువల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పాడు. తిప్పి తీసుకెళ్లాల్సినటువంటి గమ్యం తీసుకువెళ్ళలేదు. మొత్తం 40 సంవత్సరాల అరణ్యంలో రాలిపోయారు. ఇద్దరు ఆ దేశంలో చేరారు. వాళ్ళిద్దరి పేర్లేంటి? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు మాత్రమే కానానికి చేరారు. ఆ కానాను దేశంలో ఎలా ఉందంట? పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే ఆశీర్వదించబడ్డ స్థలం. వీళ్ళిద్దరూ చేరటానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు. నీ జీవితంలో మనకి దేవుడు మంచి కానాను దేశం, దేవుని మందిరం మనకి దేవుడిచ్చాడు. దైవభక్తి కలిగి నువ్వు దేవుని మందిరానికి రాగలిగితే నీ కుటుంబము కూడా, నీ బిడ్డలు కూడా, నీ పనిలో, నీ వ్యాపారాల్లో, నీకన్నిట్లో కూడా దేవుడు ఏమిస్తాడు? సమృద్ధినిస్తాడు. నువ్వు దేవుని మందిరానికి రాకుండా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే నువ్వు కూడా నీ గోల్ని ఏం చేస్తావు? కోల్పోతావు. అక్కడైతే ఆ కానాన్ దేశానికి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఆ గోల్ ఏమైపోయింది? వాళ్ళకి కొలాప్స్ అయిపోయింది. ఆ గోల్ వాళ్ళు చేయలేకపోయారు. అంటే ఆ కానాన్ దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఇక్కడ నేను సంబోధిస్తున్నాను నా దేవుని యొక్క పేరట, నీ గోల్ ఏం తెలుసా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలా. నీ గోల్ ఏందో తెలుసా? నీ బిడ్డలు అభివృద్ధి చెందాలా. నీ గోల్ ఏం తెలుసా? నీ వ్యాపారం డెవలప్ అవ్వాలా. ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలా? దేవునికి సమీపముగా ఉండాలా. ఈ సమీపంగా నువ్వు ఉంటే ఎలా అంట? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావంటే సంవత్సరం అంతా కూడా, ఈ 2026 మొదలుకొని 2027 సంవత్సరం వరకు దేవుడు నీకు తోడుగుంటాడు. నీ కుటుంబానికి తోడుగుంటాడు. నీ బిడ్డలకు తోడుగుంటాడు. నీ బిడ్డలకు తోడుగుంటాడు. నీకు సమస్తం నువ్వు సంపాదించిన దాని అంతటికి కూడా ఆయన తోడుగుంటాడు. అట్టి కృప చేరవచ్చిన నేను మనమందరం కూడా పొందుకోవాలా. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమె నాకు వెనకాల సైరన్ ఇచ్చారు, రెడీ అయిపోయిందని. సో నేను ఈ కూడికను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను. రాత్రి దినము వాగ్దానము మన మధ్యలో తీసుకున్నారు. ఈ వాగ్దానాలు తీసుకున్నటువంటి వారికి వాగ్దానాలు ఉండి వచ్చి వాగ్దానాలు తీసుకోవాలని ప్రభు పేరట
మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకోండి. వాగ్దానం నమ్మదగినది, వాగ్దానం పూర్ణాంగీకరమైనది. వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వాగ్దానం తీసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. తీసుకోండి. తీసుకోవాల్సిన వాళ్ళు